మీ ఇంట్లో కూడా ఇలా గ్యాస్ స్టవ్ ఉంటే అది ఈ రోజు తీసి బయట వారే, ఎందుకంటే అది ఎంత డేంజర్ ఉందో నీకు అసలు ఐడియా కూడా ఉండదు. ఫస్ట్ ఒక బేసిక్ మ్యాటర్ అర్థం చేసుకో. ఏదైనా మనకు కాల్చినప్పుడు అది రెండు విధాలుగా కాలుతుంది. ఒకటి కంప్లీట్ కంబషన్, సెకండ్ ఇన్కంప్లీట్ కంబషన్. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ వెలిగిస్తే మొదటగా రెండు గ్యాసెస్ బయటకు రావడం ఖాయం. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. ఈ గ్యాస్ మన లంగ్స్ లోకి వెళ్లి ఇరిటేషన్ చేస్తాయి. ఇప్పుడు కంప్లీట్ కంబషన్ అవ్వాలంటే పర్ఫెక్ట్ అమౌంట్ ఆక్సిజన్ మరియు పర్ఫెక్ట్ టెంపరేచర్ ఉండాలి. అది నార్మల్లీ జరగదు. అప్పుడు జరిగేది ఇన్కంప్లీట్ కంబషన్. నువ్వు గమనించవా, ఫ్లేమ్ ప్యూర్ బ్లూ కలర్ లో ఉంటే అది కంబషన్ కంప్లీట్, కానీ కొంచెం ఎల్లో ఫ్లేమ్ కనిపిస్తే అది ఇన్కంప్లీట్ కంబషన్. ఇన్కంప్లీట్ కంబషన్ అయితే అది ఎక్కువ పొల్యూషన్ అండ్ ఇంకా ఎక్కువ డేంజరస్. అవి లంగ్స్ ని ఇరిటేట్ చేయడమే కాదు, డైరెక్ట్ గా డ్యామేజ్ చేస్తాయి. దాంతో అస్తమా వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కి. ఇంకా అయిపోయిందా? లేదు, ఇంకా ఉంది, విను. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బెంజన్ అనే డేంజరస్ గ్యాస్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బెంజన్ ఒక కార్సినోజన్, అంటే క్యాన్సర్ రిస్క్ పెంచే ఒక గ్యాస్. సో నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఇంట్లో తీసి గ్యాస్ నిజంగా వారేయకు, అబ్జర్వ్ చేయి. ఏదంటే ఫ్లేమ్ కలర్ ఎలా ఉంది అబ్జర్వ్, అండ్ కిచెన్ వెంటిలేషన్ మెయింటైన్ చేయాలి. ఈ ఫ్యాక్ట్ మీకు ముందే తెలుసా? కింద కామెంట్ లో చెప్పండి. ఇది ఇప్పుడు కొత్తగా మీకు తెలుసుకున్నట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఫ్యాక్ట్స్ చెప్పడం కాదు, మీకు తెలియని ఫ్యాక్ట్స్ చెప్పడమే ఫ్యాక్ట్ బికాన్.